బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. కర్కాటక రాశి వారి 2026 ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఈ మాసంలో అద్భుతమైనటువంటి ప్రశాంతత, సుఖ, ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో నెంబర్ 1 స్థాయిలో ఉండేటువంటి రాశి కర్కాటక రాశి. అత్యున్నతమైనటువంటి శుభయోగాలు పొందుకునే రాశి కర్కాటక రాశి. ఇక్కడ తప్పకుండా ఈ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. ప్రతి వారం ఒక అదృష్ట యోగం. మొదటి వారంలో ఉద్యోగం, రెండో వారంలో ప్రమోషన్, మూడో వారంలో వివాహం, నాలుగో వారంలో సంతానం. వెంటనే కింద వెటకారపు కామెంట్ చేయకండి. ఒకటో వారంలో కొంతమందికి ఉద్యోగం వస్తుంది. రెండో వారంలో గత 5 ఏళ్లుగా ప్రమోషన్ కోసం ప్రమోషన్ వస్తుంది. మూడో వారంలో వివాహం కోసం వివాహం అవుతుంది. నాలుగో వారంలో ఎన్నో ఏళ్లుగా దంపతులు అనేకమైనటువంటి ఐయుఎఫ్, ఐవీఎఫ్ కేంద్రాలకు వెళ్ళి దత్తాత్రేయ స్వామి దేవాలయాలు, శ్రీమన్నారాయణుడు దేవాలయాలు, శివుడి యొక్క దేవాలయ దర్శనం చేసుకున్న వారికి భగవత్ కృపా కటాక్షం వలనో, తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలమో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత వలనో నాలుగో వారంలో శుభ సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇలా అర్థం చేసుకోవాలి. వెంటనే వెటకారపు కామెంట్స్ పెట్టేస్తే నాలాంటి వాడు సూటిగా సమాధానం చెప్తాడు. చాలామంది పాపం పండితులు వాళ్ళు సూటిగా సమాధానం చెప్పారు. నేను చాలా సూటిగా చెప్తాను. అనవసరమైన కొంటె మాటలకి, తుంటరి ప్రశ్నలకి టెంపర్మెంట్తో సమాధానం చెప్పగలిగేటువంటి వ్యక్తి కిరణ్ శర్మ. ఎవరు? బిఎం కిరణ్ శర్మ. ఈ విషయాన్ని గమనించుకోండి. సరే, ఏదో నేను పొగరుగా చెప్పట్లా, వినదగునెవ్వరు చెప్పినవి అంటే వెంటనే దాన్ని రియాక్ట్ అవ్వకుండా ఆలోచించి కామెంట్ పెట్టాలి. కామెంట్స్ కావాలి మాకు. మేము ఇంకా మంచి ఫలితాలు చెప్పడానికి, ఇంకా మేము కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, మీ నుంచి కొత్త విషయాలు, జ్యోతిష్య ప్రధానమైన విషయాలు తెలిసి దేశానికి, ప్రపంచానికి, రైతులకి ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి మాట చెప్పడానికి మీలాంటి వాళ్ళ సూచనలు, సలహాలు తప్పకుండా కావాలి. దాన్ని ఫాలో అవుతాను. నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఆ వ్యక్తికి లోక కళ్యాణం కోసం ఒక ప్రశ్న అడిగితే దాని ధర్మ సందేహంగా నేను యూట్యూబ్లో చెప్తుంటాను. మీ పేరు చెప్పి చెప్తుంటాను. అటువంటి కామెంట్స్ కావాలి, విమర్శ కావాలి, సద్విమర్శ కావాలి. నేను ఇంకా నన్ను మార్చుకొని కొత్త విషయాలు చెప్పేటువంటి విమర్శ నాకు కావాలి. సరే, సోది ఎక్కువైంది కదా. ఏదేమైనా ఈ వారంలో మీకు అద్భుతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారం లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవాళ ధనాన్ని ఇచ్చేసే ప్రయత్నం, వ్యాపారపరంగా లాభాలు. ఏమేమి వ్యాపారాలు ఉంటాయి? కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలోను, ముద్రణాలయంలోను. ఈవెంట్ చేసేవారికి అనుకూలవంతమైన స్థితి. మత్స్యకారులకి లాభం. రొయ్యలు, చేపలు చెల్లె వారికి అద్భుతం. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వివాహ యోగం, సంతాన యోగం ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, అనేకమైనటువంటి శుభయోగాలు. తప్పకుండా సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఇంట్లో పెళ్లి ఉత్సవం జరుగుతుంది. మంచి వేడుకలు, షష్ఠపూర్తి మహోత్సవాలు, బారసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశంలో లాభాలు. రాజకీయ నాయకులకి మంచి పదవి లభించడం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటులకి, బుల్లితెర నటులకి, చిత్రం విడుదల చేసిన, చిత్ర నిర్మాణం ప్రారంభం చేసిన విపరీతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు. వస్తు, వాహన, వజ్ర, సువర్ణాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. రోగనాశనం, రుణవిమోచనం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా లాభాన్ని పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, శుభయోగం. ఇలా అనేకమైనటువంటి శుభ ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ మాసం ప్రతి మాసం మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.